హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్‌లో వార్తను చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం గులాబీదే. ఇది జనం మాట. సరే జనం మాట అవునా కాదా పక్కన పెడితే ఈ రాసింది నమస్తే తెలంగాణ కాబట్టి నమస్తే తెలంగాణ మాట అయితే తప్పనిసరిగా ఇది. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మాట అయితే ఇది. జనం మాట అని ఎందుకు చెప్తున్నట్టు వీళ్ళు ఒక సర్వే చేశారట. సర్వే చేస్తే ఒక ఆర్గనైజేషన్ సర్వే చేసిందట. ఆ సర్వే రిపోర్టు ఇది అని చెప్పి కొన్ని ఫిగర్స్ ఏశారు. మరి ఆ సర్వే సంస్థ ఎవరు చేయించారంటే ఇక బీఆర్ఎస్ పార్టీ చేయించిందా? లేదా వాళ్ళు వాళ్ళు వాలంటరీగా చేయించారా అనేది తెలవాల్సి ఉంది. 42.8% మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ ఉందట. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కు 10.1% ఎక్కువ ఓట్లు. మళ్ళీ కేసీఆరే సీఎం కావాలని 46% మంది ఓటర్లు. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో వెల్లడి. ఇదేదో ఎప్పుడు ఇనలే మరి ఈ పేరు కొత్తగుంది. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిందట సర్వే. ఇది గులాబీ పార్టీ కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం దుందుబి మోగించనందా? 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితో పాటు 2 ఏళ్ల కాంగ్రెసు పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారా? అవును అక్షరాల నిజమంటున్నది కోడ్మో కనెక్టివిటీ డెమోక్రసీ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే అధికంగా 10.1% ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్నదని కోడ్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8% ఓట్లతో ముందంజలోగా హస్తం, కమలం పార్టీ 3 స్థానాలకు పరిమితమయ్యాయని చెప్పి వాళ్ళ లెక్కలలో తెలిసిందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ ఓటు ఎవరికని అడిగారట. బీఆర్ఎస్‌కి 42.80%, కాంగ్రెస్ పార్టీకి 32.70%, బీజేపీకి 19.50%, ఇతరులు 5% ఇట్లా ఉందట. అంటే మొత్తానికి ఏం చూపిస్తానంటే ఈ లెక్కలలో చూపించే ఫిగర్స్‌లో చూపిస్తున్న డాటా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కంటే, అధికార పార్టీ కంటే ఒక 10% పైన ఓట్లు బీఆర్ఎస్‌కొస్తాయి. కాబట్టి తప్పనిసరిగా బీఆర్ఎస్సే గెలుస్తది జూబ్లీహిల్స్‌లోనే ఒక డేటానైతే బయటపెట్టారు. ఇది ఇది నిజమా? కాదా? అనేది తర్వాత చూడొచ్చు. ఇంకోటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూశారట. చూస్తే అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎట్లా ఉంది? కేసీఆర్ పనితీరు ఎట్లా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరిని ముఖ్యమంత్రిగా మీరు కోరుకుంటారంటే కేసీఆర్‌నే కోరుకుంటామని 46% పబ్లిక్కు చెప్పారట రాండమ్ సర్వేలో. కేసీఆరే ముఖ్యమంత్రి అయితే బాగుంటది అని చెప్పి 22 నెలల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత చెప్పారట. దాని తర్వాత రేవంత్ రెడ్డికి 28.4%, బీజేపీ కిషన్ రెడ్డికి 1.1%, ఇక ఇతరులు 24.5% అని ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరికి ఓటేస్తారు అనే క్వెషన్ అడిగారట. మరి ఈ సర్వే ఏం తీసుకున్నారు? ఏం డేటా తీసుకున్నారు? కేవలం ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగితే ఓటు అనే దానికంటే అసలు కాంగ్రెస్ ఏం చేసింది? 6 గ్యారంటీలేంటి? ఉచిత కరెంటు బిల్లులు గానీ, ఉచిత బస్సు ప్రయాణం గానీ, ఉచితంగా సన్నబియ్యం గానీ, ఇందిరమ్మ ఇళ్ళు గానీ, ఉద్యోగ నోటిఫికేషన్‌లు గానీ, ఇటు రకరకాల వాళ్ళు చేస్తున్న స్కీమ్స్‌ని ఏమైనా స్పష్టంగా అడిగారా? ఈ స్కీమ్ ఎట్లుంది? ఈ స్కీమ్ ఎట్లుంది? ఇట్లా అనేక స్కీములు నడుస్తా ఉన్నాయి. వీటిని అడిగారా? డైరెక్ట్‌గా పోయి ఎవరికి ఓటేస్తారంటే చెప్పారనేది డాటా పూర్తిగా ఇవ్వలేదు గానీ, మొత్తానికైతే కేసీఆరే మళ్ళా సీఎం అయితుడు ఎన్నికలు జరిగితే అని చెప్పే ప్రయత్నం చేశారీళ్ళు. సారే మళ్ళీ రావాలి. ఈ స్లోగన్ అంతా బీఆర్ఎస్ స్లోగన్ ఉంటది. బీఆర్ఎస్ పార్టీ స్లోగన్. సరే పబ్లిక్‌లో ఎంతవరకు ఉంది? ఏంది? దాని ఏజ్ గ్రూపులు అన్నీ ఇచ్చారు వాళ్ళు కాలిక్యులేషన్స్. ఎస్సీలలో, బీసీలలో, జనరల్‌లో ఎట్లా ఉంది? జనరల్‌లో సామాజిక వర్గాల వారికి చూసినప్పుడు జనరల్‌లో 39.80% 35.10% కాంగ్రెస్ పార్టీకి, 39 ఏమో బీఆర్ఎస్‌కి ఉందట. అంటే 4% జనరల్‌లో తేడా ఉంది. బీఆర్ఎస్ ఎక్కువుంది. ఇక అక్కడి నుంచి బీసీల కాడికొచ్చేతలకే బీసీలలో 43% బీఆర్ఎస్‌కి ఉందట. 31% కాంగ్రెస్‌కి ఉందట. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. మెజారిటీ ప్రజలు ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు కాబట్టి మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతోని పోలిస్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళు మెజారిటీ ప్రజలు ఎక్కువ శాతం కాంగ్రెస్ పక్షాన ఉన్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఈటితోని పోల్చినప్పుడు. వీళ్ళతో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నంత మేరకు ఓపెన్ కేటగిరీలో బీఆర్ఎస్‌కి లేరు అనేది కాంగ్రెస్ వైపు ఉన్నారు అన్నట్టు చెబుతుంది. ఎస్సీలలో అయితే 48% బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. ఎస్టీలలో అయితే 42% ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మొత్తం కూడా 40% పైగానే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. మిగతా
ఇక కాంగ్రెస్ వైపు 31, 40, 34, 29% మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీలు. అంటే యావరేజ్‌గా చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒక 30, 33% కాంగ్రెస్ పక్షానున్నారు. ఒక 45% ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు బీఆర్ఎస్ పక్షానున్నారు అనేది చెప్తున్నారు. అంటే ఈ ఈ సర్వే ఏం చెప్తుందంటే 10 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కేసీఆర్ పరిపాలన మెచ్చుకున్నట్టు, కేసీఆర్ పరిపాలన వల్ల ఎస్సీ, ఎస్టీల జీవన స్థితిగతులు మారినట్టు వాళ్ళు అందుకే బీఆర్ఎస్ పక్షాన ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీలకి బీఆర్ఎస్‌లో ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత లేదు, తగ్గిపోయింది. అది క్యాబినెట్ కావచ్చు, పదవులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, పనులు కావచ్చు, స్కీములు కావచ్చు. అనే విషయాల్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఒక వార్త అయితే రైట్. మన తెలంగాణ చూద్దాం. ఫీజుల చర్చలు సఫలమైనయట. వారంలో 600 కోట్లు విడుదల. దీపావళిలోగా మరో 600 కోట్లు చెల్లిస్తాం. కళాశాల తీరుపై సీఎం సీరియస్ అయ్యారట. మొత్తానికైతే ఫీజుల గొడవ చర్చ జరిగిందని నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి కమిటీతోని మంత్రివర్గ కమిటీ ఒకటేశారు. అంటే ఫీజులు ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగు, బీ ఫార్మసీ, ప్రొఫెషనల్ కాలేజీలకు సంబంధించి యాజమాన్యాలు బంద్‌కు పిలిపించినాయి. వేల కోట్ల రూపాయల బకాయిలున్నాయి. కాలేజీలు నడిపే పరిస్థితి లేదు. బకాయిలు రిలీజ్ చేస్తే తప్ప మేము కాలేజీలు నడపమని బంద్ చేసే పరిస్థితికొస్తే వెంటనే ప్రభుత్వం ఒక మెట్టు దిగి చర్చలు జరిపింది వాళ్ళతోని. తక్షణం ఒక 1,200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తుంది. దాంట్లో రేపే ఒక 600 కోట్లు రిలీజ్ చేస్తాం. మిగతాయి దీపావళి, దసరా సందర్భంలో ఇంకొక 600 కోట్లు. తర్వాత మిగతాయి ఇష్యూ చేస్తాం, విడుదల చేస్తాం. బంద్‌ని ఆపాలంటే బంద్ ఆపేశారు. బంద్ ఆపే సందర్భంలో చర్చల సందర్భంలో ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల పైన ఇంజినీరింగ్ గాని, ప్రొఫెషనల్ కాలేజీల పైన కఠినంగా వ్యవహరించాలని ఒక డెసిషన్‌కి వచ్చిందట. అంటే అనేక రకాల నిబంధనల ఉల్లంఘనలతోని రూల్స్ ఫాలో కాకుండా కాలేజీలు నడుస్తున్నాయి చాలా. వాటిపైన ఉక్కుపాదం మోపాలి. విద్యా ప్రమాణాలు పాటించని, ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలు నడుపుతున్నా, విద్యార్థులు లేకుండా కాలేజీలు నడుపుతున్నా, రికార్డులలోనే ఫ్యాకల్టీ, విద్యార్థుల పేర్లుంటాయి. కానీ ఆడ కాలేజీలు ఉండరు. ఇట్లాంటి కాలేజీల పైన ఉక్కుపాదం మోపుతూ బెదిరించే ప్రయత్నం చేశారట. అంటే ఈటిపైన అనేక కంప్లెయింట్లున్నాయి ఇప్పటికే. ఇంజినీరింగ్ కాలేజీలు, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, బీ ఫార్మసీ కాలేజీలు అనేక అక్రమాలు చేస్తున్నాయి. కాలేజీలలో విద్యార్థులు లేకుండా, ఫ్యాకల్టీ లేకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే కాలేజీలు నడిపిస్తున్నోళ్ళు చాలామంది ఉన్నారని కంప్లెయింట్ చేశారు. కంప్లెయింట్ చేసినప్పుడు ఈ స్థాయిలో మీరు ఉక్కుపాదం మోపుతున్నారులే. ఈరోజు మీ పైన బంద్‌కు పిలిపించారు కాబట్టి, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, మేము ఉక్కుపాదం మోపుతాం అంటున్నారు. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి అన్న రోజు మీరు మాట్లాడలే. చెరువుల్ని, కుంటల్ని కబ్జా చేసి బఫర్ జోన్‌లో ఇంజినీరింగ్ కాలేజీలు కట్టిన రోజు మీరు మాట్లాడలే. అంటే మీ దాకొస్తే తప్ప, మీకు చెడ్డ పేరు వస్తుందంటే తప్ప వాళ్ళపైన ఉక్కుపాదం మోపరు. విద్యార్థులకు నష్టం జరిగినప్పుడు మాట్లాడరు. పేరెంట్స్‌కి నష్టం జరిగినప్పుడు మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడారు. మరి ఇప్పటికైనా చర్య తీసుకుంటారా? ఈ బంద్ కోసం పిలిపించారు కాబట్టి బెదిరించే కార్యక్రమం చూడాల. అలైన్‌మెంట్‌పై నిరసన. ఇది త్రిబుల్ ఆర్ నిప్పు రాజుకుంది. త్రిబురా త్రిబు త్రిబుల్ ఆర్ అలైన్‌మెంటు రింగులు తిరుగుతున్నారు రింగ్ రోడ్డు. ఆ రోడ్డు ఏయట్లేదు కానీ అది మలుపులు తిరుగుతుంది అలైన్‌మెంట్లు. ఎక్కడైతే అధికార పార్టీ ఎమ్మెల్యేనో, మంత్రో వాళ్ళ బంధువుల భూములు ఉన్నాయో అక్కడి నుంచి తిప్పటం. దాన్ని తీసుకుపోయి పేద ప్రజలు, మామూలు రైతుల భూముల మీదకి తిప్పటం. లేదంటే బడా కాంట్రాక్టర్ల భూములు ఉంటేనో, కాంగ్రెస్ పార్టీకో, అధికార పార్టీకో స్పాన్సర్ చేసే వ్యక్తుల భూములు ఉంటేనో ఈ దందా పెద్ద ఎత్తున నడుతుందట త్రిబుల్ ఆర్‌లో. అది మలుపులు తిరుగుతుంది రింగ్ రోడ్డు. ఆ అలైన్‌మెంట్ పైన నిన్న మొన్న వార్తలొచ్చినాయి. ఆ వార్తలపైన నిరసన గళం విప్పారు నిన్న మొన్న. రైతులు ఈ త్రిబుల్ ఆర్ విషయం పైన రాజుకున్నారు, నిరసన తెలిపారు. ఇది పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడకు చుట్టుకునే ప్రమాదం అయితే ఉంది. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎఫెక్ట్ అయితున్న ప్రజలు ఊరుకోరు. మీరు ఎంత పోలీసులనో, ఇంకోటో బలగాలను పెట్టినా గానీ, వాళ్ళు రోడ్ల మీదకొస్తారు. మీడియాలో ప్రచారం అయిద్ది. అది ఎంత కావాలో అంత నెగెటివ్ క్యాంపెయిన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అయిద్ది. కాబట్టి తక్షణమే ఆయన అనుచరులా, ఆయన మనుషులా, ఆయన అన్న, తమ్ముడో ఎవరు చేస్తున్నారో ఇది అలైన్‌మెంట్‌లు మలుపులు తిప్పుతున్న వ్యక్తులు పైన నిఘా పెట్టండి మీరు. నిఘా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అలైన్‌మెంట్‌లలో, రింగ్ రోడ్‌లో మలుపులు తిప్పితే మిమ్మల్ని ఎన్నికలలో మలుపులు తిప్పుతారు. మీ పార్టీని మలుపులు తిప్పుతారు. మీ పార్టీని కూడా రింగులో కూర్చోబెడతారు. అలా చేసుకోవాలి. మొత్తానికైతే రాజుకుంది నిరసన. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవల బంద్ నేటి అర్ధరాత్రి నుంచి అమలు. ఇక్కడ బోధన సఫలమైంది, చర్చలు సఫలమైనయి, కాలేజీల బంద్ ఆగిందనుకుంటుంటేనే ఇంకొక వైపు ఆరోగ్యశ్రీ సేవల బంద్. ఇక మళ్ళా దీనిపైన కూడా హెల్త్ మినిస్టరా మరి భట్టి గారు మాట్లాడతారా? మాట్లాడాలి. నేటి అర్ధరాత్రి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులు పిలిపించినాయి బంద్‌కి. మా డబ్బుల సంగతేంది? కాలేజీలోళ్ళు బంద్ చేస్తున్నట్టు వాళ్ళకి డబ్బులు ఇత్తనంటిరి. మేము వైద్యం చేస్తున్నాం, ప్రాణాలను కాపాడుతున్నాం, బతికిస్తున్నాం జనాల్ని. మా డబ్బులు ఏం చెప్పి ఏందని చెప్పి వాళ్ళు కూడా రోడ్డు మీదకొచ్చే పరిస్థితికొచ్చింది. బంద్ చేస్తున్నారు. వాళ్ళు బంద్ చేస్తే ఎవరికి? మళ్ళా పేద ప్రజలకు నష్టం. మరి దీనిపైన ఏమైనా చర్చలు చేస్తారా? ఏదో గతంలో కూడా ఒకసారి బంద్‌కు పిలిపిస్తే ఏదో తాత్కాలికమైన హామీ ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు ఇక్కడ బంద్ సఫలమైందో, ఇక్కడ చర్చలు సఫలమవుతుంటాయి. అక్కడ మళ్ళా బంద్ కొత్తది స్టార్ట్ అయింది. దీనిపైన కూడా వాళ్ళు చర్చలు చేయాల. ఎందుకంటే పేద ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కాబట్టి. మోడీ కొత్త అస్త్రం ఓబీసీకి 46% జాతీయ స్థాయిలో ఇచ్చిన విప్లవాత్మక నిర్ణయం తీసుక కేంద్రం. బీహార్ ఎన్నికల ముంగిట ఓబీసీ అస్త్రం భారీగా బహిరంగ సభలో ప్రకటించే ఛాన్స్. బీహార్లో 80% బీసీలే. వివిధ రాష్ట్రాల్లో బీజేపీని అండగా ఓబీసీలు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీలో ఓట్ బ్యాంకు. దేశవ్యాప్తంగా ప్రభావం చూపించేలా తాజా స్కెచ్. నరేంద్ర మోడీ కొత్త అస్త్రాన్ని తీస్తున్నట. ఓబీసీ అస్త్రం 46% రిజర్వేషన్. సామాజిక న్యాయం అని చెప్పి రాహుల్ గాంధీ ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతుండు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆదివాసీలు వాళ్ళ గణన, వాళ్ళ ఫలితాలు వాళ్ళకి అందాలి, వాళ్ళ వాటా వాళ్ళకి అందాలని ఆయన ఫైట్ చేస్తున్నాడు. వాటన్నిటికీ చెక్ పెట్టడానికి నరేంద్ర మోడీ ఒకటే ఆయుధాన్ని వాడుతుండట. 46% దేశవ్యాప్తంగా ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని. ఇది ఎందుకు చేస్తున్నాడు? బీహార్లో 85% మంది బీసీ ఓటర్లు ఉన్నారు. ఏదో ఒక రకంగా బీహార్లకు గట్టెక్కాలి. బీహార్లకు గట్టెక్కిన తర్వాత ఇక లేదు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక అల్టిమేట్‌గా ఈ దేశానికి బీజేపీయే, నరేంద్ర మోడీయే నాయకుడు అని వన్ వేగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాం. కాబట్టి బీహారు గెలవటం కోసం నానా తంటాలు పడతాడు. బీహార్ గెలవటం కోసమే కాంగ్రెస్ పార్టీ కూడా నానా తంటాలు పడుతుంది. తెలంగాణలో బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పడానికి జీవోలని, ఆర్డినెన్స్‌లని, బిల్లులని రకరకాల ప్రయత్నాలు అది చేస్తుంది. దీన్నే అక్కడ బీహార్‌లో చూపియాలని. వీటన్నిటికీ మందు, వీటన్నిటికి చెక్ పెట్టేటట్టు నరేంద్ర మోడీ ఇక 42, 43 కాదు 46% ఒక స్థానిక సంస్థలే కాదు, విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, ఎన్నికల్లో అన్నిట్లలో 46% ఓబీసీలకి దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఇస్తాం అంటుండు. ఒకవేళ నిజంగానే ఇది ఇచ్చే కాడికి వస్తే ఇది రాజకీయంగా చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది బీజేపీ పార్టీ పైన. ఇప్పటికే మహారాష్ట్రలో, ఢిల్లీలో గెలిచారు. ఇంకా అనేక రాష్ట్రాల్లో బీసీ ఓటర్ల ప్రభావం పడే అవకాశం ఉంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ ఇవన్నీ ఇప్పటికే విన్ అయి ఉన్నారు. ఇప్పుడు బీహార్లో గిట్లా ఇది పని చేస్తే భవిష్యత్తులో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరం అయింది. బీజేపీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు రూలింగ్‌లో ఉన్నారు, అమలు చేసి చూపించే అవకాశం వాళ్ళకుంది. 46% అమలు చేసి చూపించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌లో లేదు. రూలింగ్‌లో లేదు కాబట్టి వాళ్ళు ఏ కాడికి హామీ ఇయటానికే గానీ అమలు చేసే అవకాశం లేదు. హామీ ఇప్పుడు ఇస్తే కూడా నమ్మరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ కాదు. అధికారంలో చాలా సంవత్సరాలు, దశాబ్దాల పాటు ఉంది. ఆ రోజు అమలు చేయలేదు కాబట్టి అంత ఈజీగా నమ్మరు. వాళ్ళు ఉండి అమలు చేస్తే నమ్ముతారు తప్ప, ఇది మొత్తానికైతే కొత్త అస్త్రాన్ని మోడీ తీసిండు 46% ఓబీసీలకని. రైట్. వెలుగు పేపర్. రైట్. బండి సంజయ్‌పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా చేసిండట. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ను, ఫోన్ ట్యాపింగు, ఎస్ఐబి దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు. లీగల్ నోటీస్ పంపినా క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు. ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు రాజకీయ పార్టీ నాయకులు పరువు నష్టం కేసులు వేసుకోవడం అంటే ఇదొక పెద్ద పరువు నష్టం. రాజకీయ పార్టీలకి, రాజకీయ పార్టీ నాయకులకి, అన్ని పార్టీలు, దాదాపు అన్ని పార్టీలలో చాలామంది నాయకులు, కొంతమంది ఉన్నారు మంచోళ్ళు కూడా, ఈ పరువు, ఇజ్జత, నైతిక విలువలు, మాట మీద నిలబడేది, అబద్ధాలు, నిజాలు, ఈ మాట్లాడే అర్హత ఎక్కడిది మీకు? లేదు. ఏ పార్టీ నాయకుడికి లేదు. ఆయన ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబి విషయంలో అధికార దుర్వినియోగం చేసిండని కేటీఆర్ని తిట్టిండట. కాబట్టి నా పరువు పోయింది అంటాడు. ఆయన తిట్టడం కాదు,
దానిపైన కనీసం సిట్ ఏశారు ప్రభుత్వమే. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని సిట్ ఏసి కోర్టులో ట్రయల్ నడుస్తుంది. అమెరికా నుంచి ప్రభాకర్ రావుని పట్టుకొచ్చారు. ఆడ ఏం లేనప్పుడు ఇంక అందులో ఏమి లేనప్పుడు ఈ సిట్ ఎందుకు? ఈ ప్రభాకర్ రావుని పట్టరావడం ఎందుకు? దానిపైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు? కొన్ని వందల ఫోన్‌లు ట్యాప్ చేసినట్టు కొన్ని వందల మందిని పిలిచి ఎంక్వైరీ చేయటం ఎందుకు? ఇదంతా ఉన్నాక ఇంక ఆయన చెప్పిన దాంట్లో పరువు ఎక్కడిది? నష్టం ఎక్కడిది? పరువు నష్టం దావా ఏసిండు. మరి సిట్ మీద కూడా ఎయాలిగా. ఒక బండి సంజయ్ మీదనే కాదుగా. కాబట్టి అటు బండి సంజయ్‌కైనా, మీకైనా పరువుల గురించి, నష్టాల గురించి మాట్లాడే అర్హత, విలువల గురించి, ఇజ్జతుల గురించి అర్హత లేదు. రాజకీయ పార్టీ నాయకులకి ఎవరికీ ఉండదు. దాదాపు కొంతమంది ఉంటారు గానీ పాత తరం నాయకులు, ఇప్పుడున్న నాయకులలో రాజకీయాల కోసం, పదవుల కోసం, పైకి ఎదగటం కోసం ఎన్ని అబద్దాలైనా ఆడతారు. ఎన్ని దిగజారుడు పనులైనా చేస్తారు. దిశ పేపర్. ఇగో ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్ అట. రూల్స్ పాటించిన కళాశాలపై వేటు. ప్రైవేటు కాలేజీల అక్రమాలకు చెక్కు అంటున్నారు. ఎందుకు? వాళ్ళు బంద్‌కు పిలిపించారు గాడ. అంటే ఇన్ని రోజులు అక్రమాలు చేసినా పర్లే. మీ మెడ మీద కత్తి పెట్టినప్పుడు మీకు గుర్తొస్తది. ఇన్ని రోజులు అక్రమాలు చేసి పేద విద్యార్థులు చదువు చెప్పకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ తీసుకున్నా, ఫ్యాకల్టీకి జీతాలు ఇయ్యకుండా రికార్డులలో మెయింటైన్ చేసినా, కుంటల్ని, చెరువుల్ని, బఫర్ జోన్‌లని కబ్జా చేసి కాలేజీలు కట్టినా ఏం కాదు. కానీ ఇప్పుడు మీ మీ ప్రభుత్వం పైన బంద్‌కు పిలిపించారు కాబట్టి అక్రమాలకు చెక్కు. ఈ అక్రమాలకు చెక్కు అక్రమాల కోసం ఉండాలి తప్ప మీ మీదకొచ్చారు కాబట్టి అక్రమాలు కనపడితే ఇక అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. కానరారు కరుణించరట బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. పేరుకే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్న నలుగురిలో ఒక్కరే యాక్టివ్. ప్రజాక్షేత్రానికి దూరంగా సురేష్ రెడ్డి, పారసారథి రెడ్డి, దామోదరరావు. వీళ్ళు రాజ్యసభ మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి. వీళ్ళు కానరారట కరుణించరట. కానరాడానికి వాళ్ళేమో రాజకీయ నాయకులా? ప్రజాసేవ కోసం వచ్చారు. మీరేమన్నా వాళ్ళ ప్రజాసేవను చూసి పదవులిచ్చారు. డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పదవులిచ్చారు. ఈయన కేసీఆర్ తోడల్లుడు కాబట్టి, సడుగుడు కాబట్టి ఆయనకిచ్చినాం. ఈయన పారసారథి ఎట్రో డ్రగ్స్ అధినేత కాబట్టి ఆయన దగ్గర పుష్కలంగా డబ్బులున్నాయి కాబట్టి ఎన్నికల్లో డబ్బులిస్తారు కాబట్టి ఆయనకు పదవిచ్చారు. కేఆర్ సురేష్ రెడ్డికి ఆయన్ని పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చారు. వీళ్ళు రాజకీయ నాయకులు రాజకీయాల కోసం, ప్రజల కోసం మీరు పదవులిస్తే వాళ్ళు ప్రజల్లో తిరుగుతారు. వాళ్ళకి పదవులిచ్చింది వాళ్ళు ఏదో చేశారు. మీరు దానికి ప్రతిఫలంగా పదవులిచ్చారు. వాళ్ళెందుకు వస్తారు ప్రజల కోసం? కానరారు, కనికరించరు, కరుణించరు. కానొచ్చేటోళ్ళకి, కరుణించేటోళ్ళకి పదవులిస్తే ప్రజల కోసం తిరిగేటోళ్ళకి, ప్రజల్లో ఉండేటోళ్ళకి పదవులిస్తే వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు. మీరు పదవులే ఇస్తిరి. బీఆర్ఎస్ పార్టీ పదవి ఇచ్చేటప్పుడే బీఆర్ఎస్సే కాదు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా పదవులు ఇచ్చేటప్పుడు మీ ఈక్వేషన్స్ మీరు చూసుకుంటారు. ప్రజల కోసం పదవులు ఇయ్యరు మీరు. మీరు నిజంగానే ప్రజల కోసం, రాజకీయం కోసం, ప్రజా సేవ కోసం పదవులు ఇస్తే వాళ్ళు ప్రజల్లోనే తిరుగుతారు. మీరు ఇచ్చే పదవులు కులాల కోసం, ఈక్వేషన్స్ కోసం, డబ్బుల కోసం, వ్యాపారాల కోసం, డొనేషన్ల కోసం ఇస్తే ఇట్లే ఉంటుంది మరి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.